కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించుబద్దులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన మరి మంగళవారం, నెలలో మొదటి మంగళవారం ఉదయకాల వేళ 6 గంటలు మొదలుకొని సాయంకాల వేళ 6 గంటల వరకు మందిరంలో విజ్ఞాపన ప్రార్థనలు జరుగుచున్నాయి. ఆత్మీయులారా, మాకు తెలియని ఏదైనా మీ ప్రార్థన అవసరతలు ఉండినట్లయితే తెలియపరచండి. మీ కొరకు నమ్మకంతో దేవుని పాదాల చెంత వేడుకొనబోచున్నాం. అలాగుననే మరి రేపటి దినమందు ఉదయకాల వేళ 10 గంటలకు మందిరంలో అభిషేక స్వస్థత ఆరాధన జరగనయున్నది. దేవుని కృపలో మరి మనకు సమీపంలో ఉన్న ఒక దైవజనులు రానయున్నారు. అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగినటువంటి సేవకులు. ప్రియులారా, మీరు మాత్రమే కాదు, మీకు పరిచయస్తులైన వారికి విషయాన్ని తెలియపరిచి దేవుని సన్నిధానానికి రావాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడై ఉండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని వేదవాక్యంలో ఈ మాటను మనం చదువుచున్నాం. సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత అనే మాటలు మనం చూస్తున్నాం. నిజానికి బైబిల్ గ్రంథంలో ఎన్నో కొండలను గూర్చిన ప్రస్తావనలు మనం చూడవచ్చు. ప్రియులారా, ఈరోజు మనము సీనాయి కొండను గూర్చి ధ్యానం చేయబోతున్నాం.
సీనాయి కొండ. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో విధములైన కొండలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ సీనాయి పర్వతం మీదకు ప్రభువు దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆ పర్వతము మీద ధర్మశాస్త్రం ఇయ్యబడినదని, మోషేతో దేవుడు ఒక మనుషుడు మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడారని ఈ కొండను గూర్చినటువంటి సాక్ష్యం వేద గ్రంథంలో మనం చూడవచ్చు. నిజానికి బైబిల్లో ఆరంభమైనది మొదటిది అరారాతు కొండ, మోరియా, గిలాదు, సినాయి, హూరు, షాపేరు, బారాము, సెయిరు, గిరిజిము, ఎబాలు, కర్మేలు, ఒలీవల కొండ. ఇలాగన ఎన్నో కొండలను గూర్చిన ప్రస్తావన ఉంది. కొన్ని పర్వతము అని కూడా పిలువబడ్డాయి. అయితే ఇన్ని పర్వతాలు లేక ఇన్ని కొండలు ఉన్నా దేవుడు దిగి వచ్చిన కొండ సీనాయి కొండ. ధర్మశాస్త్రం ఇచ్చిన కొండ సీనాయి కొండ. మోషేతో మాట్లాడినది సీనాయి కొండ. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఘనమైన కొండలు అని పిలువబడిన దేవుడు తరచుగా దిగి వచ్చినది ఈ కొండ మీదకే అని లేఖనం చూస్తున్నాం. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ప్రభువు ఈ కొండ మీదకు రావడానికి గల ఉద్దేశాలేవి? కొండలపై దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు ఏమైనా ఉన్నాయంటే, అరారాతు కొండ మీద వాడ నిలిచినట్లుగా చూస్తాం కదా మనం. కర్మేలు పర్వతం మీద మోషే ప్రార్థించినట్లుగా ప్రియులారా, అలాగనే మోరియా పర్వతం మీద ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడినట్లు, ఇలాగన ఒక్కొక్క కొండ ఒక్కొక్క దానికి ప్రసిద్ధిగాంచినవై ఉన్నాయి. చూడండి, అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న సీనాయి ఈ కొండ ఉందో చూసారా, దీని మీదికి ప్రభువు వచ్చి ఉన్నారు. ప్రభువు దహించు అగ్నిగా, సాంద్ర మహిమ షకిన మేఘముగా దిగి వచ్చారు. ఆ పర్వతము కంపించబడుతూ ఉంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మోషే మరి ఒక రోజున 40 దినములు పర్వతం మీద గడిపి వస్తున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుంటే ప్రజలందరూ ఏమంటున్నారు? మీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం మోషే అన్నారు. ప్రియులారా, ఇలాంటి అద్భుతాలు ఈ పర్వతం లేక కొండ మీద జరిగాయి. దేవుని వాక్యంలో నుంచి 24:18 నిర్గమాకాండం. అప్పుడు ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను అని చూస్తున్నాం. పిల్లరా, అంటే 40 దినములు మోషే ఉన్నప్పుడు మోషే అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభు చెప్పేది వింటున్నారు. ప్రభు సన్నిధానాన వ్రతము కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మోషే తర్వాత కూడా 2వ పర్యాయం ఆ పర్వతం మీదకి వెళ్ళినారని వేద గ్రంథంలో చూడవచ్చు. ఇదే పర్వతం మీద ద్వితీయోపదేశకాండం 9:9-11 ప్రకారంగా మరి అన్నపానములు మాని అక్కడ 40 దివారాత్రులు ఉండినప్పుడు రాతి పలకలను అనగా ధర్మశాస్త్రమును ఈ భాగం మీదనే తీసుకున్నారని చూస్తున్నాం. ఏంటి ఈ కొండకున్న గొప్ప స్పెషాలిటీ, ఆ ప్రత్యేకత ఏమైనదంటే, లేదా చూడండి, నోవాహు వాడలో నుండి పావురమును విడిచిపెట్టినప్పుడు
ఆ పావురం ఎక్కడ పాదం మోపిందంటే ఒలీవ చెట్టు మీద పాదం మోపిందని చూస్తాం. ఎందుకు ఒలీవల చెట్టు మీద పాదం మోపిందంటే ఒలీవ చెట్టు కుళ్ళు పట్టలేదు, కంపు కొట్టలేదు. అది పరిశుద్ధంగా ఉంది. ఒక పావురం పాదం మోపాలంటే తగిన చోటు, అనుకూలతను వెదికింది పిల్లరా. పరిశుద్ధంగా ఉన్న ఒలీవల చెట్టు రెమ్మను లేక ఆకును, తుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే పావురం ఒలీవల చెట్టు మీద పాదం మోపింది. కారణం అది పరిశుద్ధంగా ఉంది. పిల్లలు విందాము. ఒక పక్షి పాదం మోపాలంటే అది పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగొస్తున్నట్టు అర్థం ఏంటి తెలుసా? దాని చుట్టూ మేరను ఏర్పరిచి ఏ నరమాత్రుడు కానీ దాన్ని ముట్టకుండానట్లు, పశువులు సమీపించుకున్నట్లు పిల్లరా ఒక నియమము అనేది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ పర్వతము పరిశుద్ధపరచబడిన పర్వతమునై ఉన్నది. ఏ పశువు దాన్ని ముట్టకూడదట. ఏ పశువు దాని యుద్ధకు రాకూడదు. ఏ మనుషుడు దాన్ని తాకకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, కనుకనే ఈ పర్వతము ప్రత్యేకించబడినది, పవిత్రమైనది. ఇప్పుడు ప్రభువు ఆ పర్వతం మీదకి వచ్చి ఆ పర్వతం మీద మరి మోషేతో మాట్లాడి ఆ మోషేతో సంభాషణ ముగిశాక ప్రియులరా, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృపను అనుగ్రహించి దేవుడు మరలా ఆరోహణై విడిచి వచ్చారు. అంటే ఇప్పుడు పర్వతం పరిశుద్ధంగా ఉంటే ప్రభు ఆ చోటుకి దిగొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మాట్లాడుచున్న నేను పరిశుద్ధంగా ఉంటే వినుచున్న నీవు, మీరు, మనం పరిశుద్ధంగా ఉంటే మన మీదికి దేవుని ఆత్మతో ప్రభు రానయ్యున్నారు. వచ్చిన దేవుడు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, నియమ నిబంధనలు. నేనంటున్నా, దేవుని ఆత్మ మన మీద ఉండినప్పుడు దేవుని వాక్యపు ప్రత్యక్షత, ప్రభు యొక్క హృదయం దేవుడు మనకు బయలుపరుస్తారు. మాటలు వించిన ఆత్మీయులరా, మరి నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? లోకానికి వేరే జీవిస్తున్నావా? సీనాయి పర్వతానికంట ఏ మనుషుడు ఎక్కకుండగాను, ఏ పశువు తాకకుండగాను దానికి మేరలు ఏర్పరిచి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మరి నీవు లోకంలోకి పోకుండగా, లోక సంబంధమైన వాటిని ఆచరించకుండగా, లోకం అనేది నీలోకి రాకుండగా నీకు హద్దులున్నాయా? నియమం ఉన్నదా? దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దైవ ప్రసన్నత అనే భావన నీలో ఉన్నదా? ఒకవేళ అలాగ ఉండినట్లయితే నిశ్చయంగా ఆనాడు ఒలీవల చెట్టుపై పావురం పాదం మోపినట్లుగా, సీనాయి మీదికి దేవుడే దిగి వచ్చినట్లుగా నీతో దేవుడు ఉండబోతున్నాడు, నాతో దేవుడు ఉండబోతున్నాడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి, దీవెనకరంగా మార్చండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.